హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంసీఎం వరల్డ్. ఈరోజు వీడియో వచ్చేసి మా హర్షికి హన్షిత్కి భోగిపళ్ళు అయితే పోసామండి. ఆ వీడియో అయితే ఇప్పుడు మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాము. కొంచెం లేట్ అయింది వీడియో షేర్ చేయడానికి. ఊర్లో ఉండడం వల్ల నాకు కొంచెం సిగ్నల్ ప్రాబ్లం, అలాగే డేటా ప్రాబ్లం వల్ల నేను అక్కడైతే వీడియో పెట్టలేకపోయాను. ఇప్పుడు నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత పోస్ట్ చేయడం జరిగిందండి. వీడియోలోకి వచ్చేసరికి నేను ముందే ఈ భోగిపళ్ళు కోసం డెకరేషన్ అనేది ప్రిపేర్ చేసుకున్నానండి. ముందు రోజు డెకరేషన్ కోసం నేనైతే భోగి ముందు రోజు నేను ఇలాగా డెకరేషన్ కోసం ఇలా క్రాఫ్ట్ అయితే చేసుకున్నాను. పేపర్స్ తీసుకొని కైట్స్ అయితే గీసుకున్నాను. నాకు నచ్చినట్టు, నాకు వచ్చినట్టు కూడా నేను ఈ డెకరేషన్ అయితే చేశానండి. నేను ఒక్కదాన్ని చేయడం వల్ల నాకైతే పెద్దగా టైం లేదు. అలాగే నచ్చిన విధంగా అయితే చేశాను. నాకు వచ్చినట్టు ఎందుకన్నా నేను ఎక్కువ చేయలేకపోయాను. నెక్స్ట్ వచ్చేసి ఈ భోగిపళ్ళు కోసం ఏమేమి కావాలనేవన్నీ నేను రెడీ పెట్టుకున్నానండి. భోగిపళ్ళు, పువ్వులు, అలాగే చిల్లర డబ్బులు, మళ్ళీ అందులో వేయడానికి చాక్లెట్లు, చెరుకు ముక్కలు ఇవన్నీ వేస్తారండి. శనగలు మనకు నచ్చినవి వేసుకోవచ్చు అనమాట. నేను రేగుపళ్ళు అన్నీ క్లీన్ చేసి పెట్టుకొని ఆ రేగుపళ్ళు అలాగే ఇందులోనే అంటే మనము నీట్గా చూసుకోవాలండి. వేసుకునేటప్పుడు పురుగులు గట్ట ఉంటాయి కదా, అవన్నీ నేను క్లీన్ చేసేసి ముందే నీట్గా పెట్టుకున్నాను. ఇందులో చాక్లెట్స్ వేసుకోవాలి. నేను ముందు కొన్ని కలుపుకున్నానండి. తర్వాత సరిపోతే ఇంకా వచ్చిన వాళ్ళు వేయడానికి తర్వాత కలిపి పక్కన పెట్టుకున్నాము. ముందు వేయడానికి కొన్ని కలిపేసుకున్నాము. ఇందులోనే అక్షింతలు అవి వేసాను. అక్షింతలు ఎక్కువ వేయకుండా పువ్వులు వేసానండి. ఎక్కువ చిన్నపిల్లలకి గమ్మని కంట్లో పడతాయని చెప్పేసి ఫ్లవర్స్ అయితే ఎక్కువ వేసాను. నెక్స్ట్ ఇందులోనే చిల్లర డబ్బులు కూడా వేసుకోవాలండి. చిల్లర డబ్బులు ఎలా అంటే 11, 21 అలా వేయాలన్నమాట. బేస్ సంఖ్యలో వేయాలి. ఇవన్నీ వేసిన తర్వాత కలుపుకోవాలి. నెక్స్ట్ మనకి వచ్చిన ముత్తైదులు ఉంటారు కదండి, వాళ్ళకి ఇవ్వడానికి తాంబూలం అయితే రెడీ చేసుకుంటున్నాను. అరటిపళ్ళు, తమలపాకులు పెట్టుకుని అలాగే పువ్వులు అలా తాంబూలం పెట్టుకున్నాము. ఈ విధంగా అయితే మేము భోగిపళ్ళకి కావాల్సినవన్నీ రెడీ చేసుకున్నానండి. ముందే వచ్చిన వాళ్ళకి బొట్టు పెట్టాలి కదా, అవన్నీ కూడా సిద్ధం చేసుకుని రెడీగా పెట్టుకున్నాను. ఈ భోగిపళ్ళు అనేవి చిన్నపిల్లలకి పోస్తే చాలా మంచిదండి. సో ఈ ఏజ్ వాళ్ళకే పోయాలని అంటే 1 నుండి 11 ఇయర్స్ లో పిల్లలు ఎవరికైనా పోయొచ్చండి. సో కొత్తగా స్టార్ట్ చేసుకునే వాళ్ళు అయితే బేస్ సింక్ లో స్టార్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇయర్ లో పోసుకోకపోతే సెకండ్ ఇయర్ మానేసి థర్డ్ ఇయర్ లో వేయాలి. అలా ఉంటాయి అనమాట. అలా పాటించవలసినవి ఉంటాయి. మా చిన్నోడికైతే కోపం వచ్చేసిందండి. అసలు భోగిపళ్ళు పోయించుకోలేదు. ఈ చాక్లెట్స్ వేయడం వల్ల డిస్టర్బెన్స్ అయిపోయింది. ఎందుకంటే ఆ చాక్లెట్స్ మీద ఉందండి కాన్సన్ట్రేషన్ మొత్తం. ఈ భోగిపళ్ళు పోసేంత వరకు కూడా వాడు ఆ చాక్లెట్స్ తినడమే సరిపోయింది. ఈ భోగిపళ్ళు పోయడానికి చాలా బ్రతిమలాల్సి వచ్చిందండి వాడిని. చాక్లెట్స్ తో మెయింటైన్ చేసామన్నమాట ఆ భోగిపళ్ళు పోసినంత సేపు కూడా. ముందైతే తల్లిదండ్రులు పోస్తారండి భోగిపళ్ళు. ఈ భోగిపళ్ళు మనం పోసినప్పుడు అందరూ ఏరుకుంటారు, పిల్లలు ఉన్నా సరే పెద్దవాళ్ళు కూడా. పిల్లల మీద పోసినవి ఇద్దరి మీద తిప్పడానికి కొంచెం ఇబ్బంది పడ్డామండి. ఒక్కొక్కరి మీద తిప్పుతుంటే మా వాళ్ళందరూని అలా కాదు, ఇద్దరు కలిపే తిప్పాలి, ఇద్దరి మీద నుంచి అని చెప్పేసి అన్నారు. ముందు మేము తిప్పిన తర్వాత ఆయన తిప్పారు. అలా పోసామండి. బాగా జరిగింది పిల్లలకి భోగిపళ్ళు పోయడము. కొంచెం వీడియో పెట్టడం లేట్ అయింది, ఏమనుకోకండి. మా పెద్దోడైతే ఫుల్ హ్యాపీ అండి భోగిపళ్ళు పోసిన సేపు. కానీ మా చిన్నోడు చూడండి ఏడుస్తానే ఉన్నాడు అలాగా చాక్లెట్స్ కోసం. చాక్లెట్స్ వాళ్ళే ఏరేసుకుంటున్నారు వచ్చిన వాళ్ళకన్నా ముందు. భోగిపళ్ళు ఏరుకునేటప్పుడు ముందు చాక్లెట్స్ అన్ని వాళ్ళే వేరేసుకుంటున్నారు అనమాట. ఇదిగోండి మా చిన్నోడిని అయితే అసలు హ్యాండిల్ చేయలేకపోయాము. కూర్చోవట్లేదు, అసలు భోగిపళ్ళు పోయించుకోవట్లేదు. పరిగి అనమాట, పరుగు పెడతానే ఉన్నాడు. మా అమ్మమ్మ మా అన్నయ్య అండి ఇప్పుడు పోసేది. ఇంకా వాడి మాట వినట్లేదు అని చెప్పేసి మా హస్బెండ్ ఎత్తుకుంటే ఇంకా అక్కడి నుంచి తిప్పేసాడు మా అన్నయ్య అయితే వాడి మీద. ఇంకా తర్వాత ఫొటోస్ అయితే దిగాము. భోగిపళ్ళు పోసిన తర్వాత మా చిన్నోడైతే ఇంకా ఏడుస్తూ వెళ్ళిపోయాడు. ఆ ఒక్క ఫోటోకి పోజ్ ఇచ్చాడు, ఫ్యామిలీ ఫోటోకి. తర్వాత ఇంకా మా పెద్దోడితో అయితే మేము ఫొటోస్ తీసుకున్నాము. మా పిల్లలిద్దరు భోగిపళ్ళు అయితే బాగా జరిగిందండి. భోగి రోజున మేము బాగా ఎంజాయ్ చేసాము. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. భోగిపళ్ళు పోసిన తర్వాత
లాస్ట్లో హారతి ఇవ్వాలండి. మా అమ్మగారు ఇంకా హారతి ఇచ్చారు వాళ్ళిద్దరికి. ఆ హారతి కూడా తీసుకోనంటే మా అన్నయ్య పాపం గట్టిగా పట్టుకుని కూర్చున్నాడు. చాలా ఇబ్బంది పెట్టేశాడండి ఆ రోజు. వెళ్ళిపోయాడు ఇంకా పెద్దోడే పాపం పెళ్లి కొడుకులా కూర్చుని తీయించుకున్నాడు, హారతి పట్టించుకున్నాడు. బాగా జరిగిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ మీ ముందుకు తీసుకొస్తానండి. మీ మిడిల్ క్లాస్ మౌని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.